హాయ్ అండి, మీకు ఒక చిన్న టిప్ చెప్తాను రండి. ఈ టేపు మొదలెక్కడుందో తెలియట్లేదండి. ఇలా కొంచెం పౌడర్ దాని మీద వేసి ఇలా రబ్ చేయండి. మనకి ఈజీగా ఆ మొదలెక్కడో తెలిసిపోతుంది. చూసారా, పౌడర్ ఇక్కడ ఆగిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీకు తెలుసా పౌడర్తో నెయిల్ పాలిష్ వేసుకోవచ్చని? చూడటానికి వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా కానీ డెఫినెట్గా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. ఒక ప్లేట్లోకి కొంచెం పౌడర్ని తీసుకోండి. అది ఏ పౌడర్ అయినా పర్వాలేదు, టాల్కమ్ పౌడర్ అయి ఉండాలి. ఇందులోనే కొంచెం గ్లూ వేసుకోవాలి. ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ కి తగినట్లుగా ఇలా మిక్స్ చేయొచ్చు. నాకు కొంచెం లైట్ గ్రీన్ కావాలని డార్క్ కలర్ గ్రీన్ వైట్ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక చుక్క వాటర్ వేసుకొని ఇది బాగా కలిపేసుకున్నారు అనుకోండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. మనకి పెయింట్లకి సంబంధించిన బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ తోటి పెయింట్ కి సంబంధించిన బ్రష్ దాంతో పాటే ఇస్తారు. అది మొత్తం ఒక కిట్ లాగా ఇస్తారు. బ్యూటిఫుల్ గా చేతులకు వేసేసుకొని త్వరగా ఆరిపోవాలి అంటే కూలింగ్ వాటర్ లో 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత తీసారంటే చూసారా, మనం చేతితో రబ్ చేసినా కానీ అది పోదు. పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం పనులన్నీ చక్కగా చేసేసుకోవచ్చు. మళ్ళీ మనం సోప్ పెట్టి కడిగే అంతవరకు అది పోదు. 100% వర్క్ అవుతుంది. మనం రకరకాలవి వందలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మనం ఈ చిన్న ఐడియాతో చాలా రకాలు వేసుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన దగ్గర డేట్స్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదండి, అవి ఊరికే పడేస్తుంటాం. అలా పడేయకుండా మీకు ఉపయోగపడే టిప్ అయితే చెప్తాను. డేట్స్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, అవి వాటిని ఇలా విడివిడిగా తీసేసి ఒక పేపర్ మీద వేసుకొని దాన్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఒక మగ్గు వాటర్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక బకెట్ నీళ్ళలో ఈ పౌడర్ అంతా వేసేసుకొని బాగా కలిపేసుకొని మొక్కలకి ఇచ్చేసుకుంటే మంచి బూస్టింగ్గా ఉంటుంది. 1:3 రేషియోలో ఈ వాటర్ని బాగా కలిపేసుకొని చిన్న మొక్కలకి కానీ మొక్కలు బాగా పెరుగుతాయి. పూలు కూడా బాగా పూస్తాయండి, చక్కగా ఉంటుంది. గులాబీ మొక్కలకి, చిన్న మొక్కలకి, పెద్ద మొక్కలకి అన్నిటికీ ఇస్తే మంచి పూలు కానీ కాయలు కానీ చక్కగా వస్తాయండి. ఈ టిప్ నచ్చితే ఉపయోగపడే వారికి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, హాయ్ అండి, మా హస్బెండ్ టీషర్ట్తో పిల్లో తయారు చేశాను. కుట్టే పని కూడా లేదు. ప్రాసెస్ చూసి ఇంత సింపులా అని కూడా అనుకుంటారు. ఇదిగో ఈ ఓల్డ్ టీషర్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూపించిన విధంగా లైన్స్ గీసేసుకున్నాను కట్ చేసుకోవడానికి. ఇక్కడ కార్నర్స్ అండ్ ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటే ఇలా అవుతుంది. ఇప్పుడు కొంచెం గ్యాప్తో లైన్స్లా అయితే కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని 2 లేయర్స్గా విడతీసేసి నచ్చిన పెయింటింగ్ అయితే వేసేసుకోవచ్చు. ఒక సైడ్ హార్ట్ షేప్ వచ్చేలా పెయింటింగ్ వేసుకున్నాను, ఇంకో సైడ్ అలా వదిలేశాను. మీరు అటువైపు కూడా పెయింటింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మధ్యలో ఓల్డ్ క్లాత్స్ కానీ కాటన్ కానీ పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా ముడులు వేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్. కుట్టే పని లేకుండా క్యూట్ పిల్లో రెడీ అయిపోయింది. మీకు ఈ ఐడియా ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేసి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం బాత్రూంలో స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, దానికోసం మనం వందలు పెట్టేసి కిట్లు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ అలా కాకుండా రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితోటే హోమ్ రెమెడీ అయితే చేసుకుందాం. దానికోసం ఒక పాత డబ్బాని తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, మంచి స్మెల్ కోసం కొంచెం కంఫర్ట్, కొంచెం నాప్కిన్స్ ఇలా నలిపి వేయండి. కొంచెం కర్పూరం కూడా ఇలా నలిపి వేసి, తర్వాత 2-3 లవంగాలు ఇలా పెట్టేసి మూతకి ఇలా హోల్స్ పెట్టేసి మన బాత్రూంలో పైన ఇలా పెట్టామనుకోండి, మంచి సువాసన వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి ఇంట్లో ఉండే ట్యాప్స్ అనేవి ఇలా అప్పుడప్పుడు వాటర్ అనేది సన్నగా దార పడుతుంటుంది. అవి తీయటానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. దానికోసం ఒక మంచి టిప్ అయితే చెప్తాను. ఏమి లేదండి, వీడియోలో చూపించినట్టు ఒక పెద్ద స్క్రూ తీసుకొని ఇలా పెట్టేసి దారాన్ని ఇలా టైట్గా కట్టేసేయండి. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా అయితే తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పటం వలన ఆ స్క్రూ అనేది లూజుగా వచ్చేసి ఈజీగా వచ్చేస్తుందన్నమాట. తర్వాత ఆ క్యాప్ను వాటర్లో నీట్గా కడిగేసి మళ్ళీ పెట్టేసుకుంటే మనకి వాటర్ అనేది దార పెద్దగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేయండి. ఈ లోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, హాయ్ అండి, మనం చైన్స్ వేసుకున్నప్పుడు కానీ లేదా పిల్లల మెడల్లో చైన్స్ వేసినప్పుడు కానీ అవి అప్పుడప్పుడు ఇలా ఉక్కులు అనేవి లూజ్ అయిపోయి అవి పడిపోతూ ఉంటాయి. కానీ అలా పడిపోకుండా మీకు ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను. వాటి కోసం మెటల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, వాటికి బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి ఆ మరని తీసుకొని ఇలా చైన్స్ అనేది ఉక్కు పెట్టుకొని దాని తర్వాత ఉక్కుకు ఈ మరణ అనేది పెట్టేసేయండి. అప్పుడు ఉక్కు అనేది జారిపోకుండా ఉంటుంది. అంటే వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెట్టేయండి. అప్పుడు టైట్గా ఉంటుంది. పిల్లల మెడలో వేసినా కూడా మనకి భయం ఉండదన్నమాట. చైన్ అనేది జారిపోకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేయండి. ఈ టిప్స్లలో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.